పప్పు అమ్ముతా. చిరు వ్యాపారులకి డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ, మరి అవి ఏమైనా ఇచ్చారా మీకు? మాకేమి ఇవ్వలేదమ్మా. బండి అది బండి కానీ. ఇదేమి ఇవ్వలేదు, మాకేమి ఇవ్వలేదమ్మా. ఓకే. అది ఇప్పుడు పింఛన్ వస్తుందా మీకు? రావట్లేదమ్మా. ఓకే. ఇక కార్డులోనూ ఆధార్ కార్డులో తక్కువ వచ్చిందని పింఛన్ రావట్లేదమ్మా. ఏం తక్కువ వచ్చింది ఆధార్ కార్డు? ఆధార్ కార్డులో 55 వేసారు. నా 55 ఉంది, 60 కావాలని ఆయన రాలేదు. అది ఇంకా సంక్షేమ పథకాలన్నీ వస్తాయి. అవి ఏం పథకాలు వచ్చిన వాళ్ళకి వస్తానే రాని వాళ్ళకి రాదు. వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు, రాని వాళ్ళు ఏమీ లేదు అక్కడ. ఇల్లు ఇచ్చారా పోనీ? మాకేమి ఇల్లు లేదు. అప్పుడు మాకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చినారు, అవే ఇల్లు ఇవే ఇంకేమీ లేదు. ఓకే. అది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చింది? మరి నవరత్నాలు అని చెప్పింది కదా, ఏమి ఇవ్వలేదు. అవేమీ లేవు అక్కడ. వచ్చిన వాళ్ళకి అందుతున్నాయి, రాని వాళ్ళకి లేదు. అది 100కి 10 మందికి వస్తున్నాయి, 20 మందికి లేవు. అది అమ్మ ఒడి లేదు, అయ్యి ఒడి లేదు. అది పెట్టాక అవి రాలేదు. డెవలప్మెంట్ ఎలా ఉంది ఇక్కడ ఈ ఏరియాలో? ఏముంది అలాగే డెవలప్మెంట్ ఏముందమ్మా, మామూలే. పెట్టిన కొట్టడం, పొయ్యిలో పెట్టడం, కూలాడితే కొండాడితే లేకపోతే లేదు, అంతే. ఇంకేముంది అక్కడ? ఊపిరిదమైన రేట్లు ఏది పట్టుకున్నా రేట్లు ఎక్కువే. పామాయిల్ ప్యాకెట్లు 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు 100 రూపాయలు పెరిగింది. నూనె ప్యాకెట్లే కానీ, పప్పులే కానీ, బియ్యాలే కానీ ఏ విపరీతమైన రేట్లు పెరిగినాయి. చూస్తే కూలీలో ఏం ఆడట్లేదు. మరి ఏం చెప్తామమ్మా, అంతే. అది నాయకులు వస్తుంటారు కదా, ఎన్నికల టైం కదా, నాయకులు వచ్చి హామీలు ఇస్తారు కదా, పోనీ మరి వాళ్ళకి అని చెప్పడం జరిగింది మీ సమస్యలు? ఏం సమస్యలు చెప్తామమ్మా, వాళ్ళు చేస్తారు, అప్పుడు చెప్పేస్తారు, తర్వాత ఇంతే సంగతులు. 5 సంవత్సరాలు బట్టి ఏం తింటున్నాం, ఏముంటున్నాం వాళ్ళు అలాగే. ఇప్పుడు పోనీ ఎవరైనా మారితే అన్న బాగుంటుంది అంటారా? ఏమో భగవంతుడి దయ, ఏసే ఎలాగుంటుంది ఆవిడ చెప్పగలడు. అది ఎందుకని ప్రభుత్వం మారితే కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నారమ్మా. ఇంతకు మునుపు జగనన్న వచ్చాడు కదా, ఆయన ఏమో చేస్తాడు అనుకుంటే ఇస్తున్నాడు, పథకాలు వస్తున్నాయి. కాకపోతే పథకాలు 15,000 వస్తే మాకేమో సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు అయిపోతుంది మందు వల్ల, రేట్లు అంతే. రేట్లు ఎలా ఉన్నాయి? ఏది అప్పుడు 50 ఉన్నది, ఇప్పుడు 200 ఉంది. మీకు ఇబ్బందిగా ఉందా మరి తాగడానికి రేట్లన్నీ? ఇబ్బంది ఏముందమ్మా, అప్పుడు 500 పని చేసేవాళ్ళము, 100 రూపాయలతో 2 క్వార్టర్లు తాగిస్తే 400 ఇంటికి వెళ్ళాయి. ఇప్పుడు 200, 400 అయిపోతే ఇంటి దగ్గరే గొడవే. అంటే ఆయన ఏం చెప్పాడంటే రేట్లు పెంచితే తాకుండా ఉంటారు అని చెప్పాడు. అవును, ఆయన ఇప్పుడు బ్లాక్లో కొనిస్తే ఇక్కడ ఆయన 200 చేశాడు, తెల్లారుజాము 5 గంటలకి ఇంక 300కి అమ్ముతాడు. అప్పుడు తాగడం మానేస్తారంటే తాగేవాళ్ళు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మరి? పోనీ మారితే వచ్చే ప్రభుత్వం అయినా వేరేది వస్తుంది కదా, అప్పుడు వాళ్ళేం అడుగుతారు? వాళ్ళు ఏం అడుగుతామో, ఈ పనులు ఉంటే ఏదైనా మా ఖర్చుకి అటు పని చేసుకొని వస్తే కదా ఏదైనా జరిగేది. ఇసుక అన్నారు, ఇది అన్నారు, ఇది అసలు మాకు పనులు లేవు. ఇంటి దగ్గర వెళ్తే ఆడవాళ్ళతో గొడవ, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా. ఏ తగులు అవుతాయి ఇంటి దగ్గర. పని ఉంటే ఒక 700, 800 కూలి పెరిగింది ఇప్పుడు అప్పుడు మీద. సంక్షేమ పథకాలు వస్తున్నాయా? నేను చెప్పాను కదా అమ్మ ముందు, అమ్మఒడి ఇవన్నీ 15,000 వస్తే ఎంతమ్మా, మాకు 2 లక్షలు ఖర్చు అయిపోతుంది సంవత్సరానికి. నెలకు 15,000 ఆ ఖర్చు, 12 నెలలకి అంత 2 లక్షలు అయిపోట్లా. ఈ 15,000 వచ్చి మమ్మల్ని ఏం ఉద్ధరిస్తాయి? కలిసి వస్తున్నాయి కదా, ఎవరైనా వస్తే బాగుంటుంది అంటారా? 3 పార్టీలు వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ ఏమో అనుకుంటున్నాం, మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు.